హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. లాస్ట్ వీడియోలో మనం ఏబి 20 సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎలా ఉంటుందని మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఏబి 20 ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఎవరెవరు ఏబి ఎగ్జామ్ 20 రాయొచ్చు, ఎవరెవరు అప్లై చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలానే ఏబి ఎగ్జామ్కి పాస్ మార్క్స్ ఎన్ని అని కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏబి ఎగ్జామ్కి టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎన్ని మార్క్స్ ఇస్తే మనకు పాస్ అనేది ఆ విషయం కూడా మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఏబి ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఏముంది, ఎలిజిబిలిటీ ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలిజిబిలిటీ ఏంటని మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో 3 years or 5 years డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి 3 years or 5 years డిగ్రీ, లా డిగ్రీ అనేది మనం పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ అంటే 3 years కానీ 5 years కానీ ఏదైనా చదివి ఉండొచ్చు. 3 years కోర్స్ కానీ 5 years కోర్స్ కానీ. అలానే వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఫ్రెండ్స్ మనం ఏబి ఎగ్జామ్ రాయాలంటే. థర్డ్ వచ్చేసి ఎన్రోల్ ఇన్ స్టేట్ బార్ కౌన్సిల్, మనం ఏ స్టేట్లో ఉంటామో. ఇది ఏబి ఎగ్జామ్ అనేది ఆల్ ఇండియా వైడ్ ఫ్రెండ్స్. ఆల్ ఇండియా వైడ్ అన్ని స్టేట్స్లో మనకి ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. సో క్యాండిడేట్ స్టేట్ బార్ కౌన్సిలింగ్లో ఎన్రోల్ అయి ఉండాలి ఫ్రెండ్స్, ఇదొకటి. లేదా స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అవ్వకుండా ఎగ్జామ్ రాసే మెథడ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా అంటే అది ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉంటారో, ఫైనల్ సెమిస్టర్లో ఉంటారో వాళ్ళు ముందు సెమ్స్ అన్ని బ్యాక్లాగ్స్ ఏం లేకుండా, అంటే 3 years ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు 3YDC చదివే వాళ్ళు ఉంటారు. 3YD అంటే లాస్ట్ 2 years మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఏమి బ్యాక్లాగ్స్ లేకుండా ఉండాలన్నమాట. అలానే 5YDC చదివే వాళ్ళు 4th సెమిస్టర్ వరకు మీకు ఏమి బ్యాక్లాగ్స్ లేకుండా ఉండాలన్నమాట. అలా వితౌట్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు మనం ఎగ్జామ్ అనేది ఏబిఈ అటెంప్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ముందు ఆప్షన్ లేదు ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ ఏబి 19 నుంచి మనకి ఆప్షన్ ఉందన్నమాట. అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్లో ముందు ఇయర్ బ్యాక్లాగ్స్ లేకుండా ఉంటారో వాళ్ళు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి వీళ్ళకి ఫైనల్ ఇయర్లో ఉంటారు కాబట్టి వీళ్ళకి ప్రొవిజనల్స్ ఇవన్నీ ఏం వచ్చిండవు కాబట్టి వీళ్ళ కోర్స్ అనేది కంప్లీట్ అయిండదు కాబట్టి వీళ్ళు బార్ కౌన్సిలింగ్లో, స్టేట్ బార్ కౌన్సిలింగ్లో ఎన్రోల్ అవ్వడానికి ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి ఎన్రోల్ అవ్వకున్నా కూడా వీళ్ళు ఎగ్జామ్ అనేది ఏబి అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఏబి ఎగ్జామ్ బార్ కౌన్సిలింగ్లో ఎన్రోల్ అవ్వకోకుండా రాయాలనుకున్న వాళ్ళు ఎవరంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. అంటే కోర్స్ కంప్లీట్ అవ్వకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టేట్ బార్ కౌన్సిలింగ్ ఎన్రోల్ అవ్వకోకుండా కూడా మన ఎగ్జామ్ రాయడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నెక్స్ట్ మినిమం పర్సెంటేజ్ క్రైటీరియా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి 3 years or 5 years కోర్స్లో లా డిగ్రీలో మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు ఏబి రాయొచ్చు అనేది అందరికి ఒక డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మినిమం పర్సెంటేజ్ అనేది ఏమీ ఉండదు ఫ్రెండ్స్. 3 years 5 years డిగ్రీలో మనం పాస్ అయ్యి మనకి డిగ్రీ ఉంటే చాలు ఫ్రెండ్స్, రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి. అంటే మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చినా ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ అనమాట. మనం పాస్ అయి ఉండాలి అంతే. పాస్ అయి ఉంటే మనం ఏబి ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ క్రైటీరియా వచ్చేసి ఏజ్ లిమిట్ అనమాట. ఏజ్ లిమిట్ కూడా ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. ఏ ఏజ్ వాళ్ళైనా ఏబి ఎగ్జామ్ అనేది రాయొచ్చు అనమాట. నో ఏజ్ క్రైటీరియా ఇక్కడ ఏం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి మెయిన్గా ఎలిజిబిలిటీస్ ఫ్రెండ్స్. ఇక్కడ 3 years or 5 years డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మనము పాస్ అయి ఉండాలి. 3 years or 5 years లా డిగ్రీ అనేది మనకు ఉండాలి. లా డిగ్రీ లేకోకుండా ఎగ్జామ్ రాయొచ్చు. ఎలా అంటే కన్నా మనం ఫైనల్ ఇయర్ కానీ ఫైనల్ సెమిస్టర్లో కానీ వితౌట్ బ్యాక్లాగ్స్ ముందు సెమిస్టర్స్ అన్ని మనం పాస్ అయ్యి బ్యాక్లాగ్స్ ఏం లేకుండా వాళ్ళు ఎగ్జామ్ అనేది మనకి ఏబి ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయడానికి ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చేసి మనకి బార్ కౌన్సిలింగ్లో ఎన్రోల్ అయ్యి ఉంటారు ఫ్రెండ్స్. మనకి ఎవరైతే డిగ్రీ అయిపోయి ఉంటుందో 3 years or 5 years వాళ్ళు బార్ కౌన్సిలింగ్లో ఎన్రోల్ అయి ఉంటారనమాట. వాళ్ళు ఎన్రోల్మెంట్ నెంబర్ అలాట్ చేసి మనకి ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు వాళ్ళు దాని బేస్ పైన ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి మస్ట్. మినిమం పర్సంటేజ్ మనకి 3 years 5 years డిగ్రీలో మినిమం ఎంత పర్సెంటేజ్ వస్తేనే ఏబిఈ ఎగ్జామ్ రాయాలని ఏం లేదు. ఎంత పర్సెంటేజ్ వచ్చినా ఓకే, పాస్ అయి ఉంటే చాలు. తర్వాత ఏజ్ లిమిట్ కూడా అనేది ఏం లేదు ఫ్రెండ్స్. ఏ ఏజ్ వాళ్ళనే ఏబిఈ రాయొచ్చు అనమాట. ఇది మనకి మెయిన్గా మనకి ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి పాస్ మార్క్స్ ఎన్ని ఏబిఈకి ఓవరాల్గా మనం చూసుకుంటే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నో నెగిటివ్ మార్క్స్ కాబట్టి అన్ని అటెంప్ట్ చేయాలి. ఇక మనకు జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ చూసుకుంటే ఏబి పాస్ పర్సెంటేజ్ 45 మార్క్స్ ఫ్రెండ్స్, 45% ఫ్రెండ్స్. అలానే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి 40% ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి 5% డిఫరెన్స్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఏబిలో మనకు ఓవరాల్గా 100 క్వశ్చన్స్ కాబట్టి 100 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. కాబట్టి మనకి ఇక్కడ పాస్ పర్సెంటేజ్ 45% ఉన్నాడు కాబట్టి మనకి 45 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. 45 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే మనకి 45 మార్క్స్ వస్తాయి. అప్పుడు మనం పాస్ అయినట్లు అనమాట. అది ఎవరికి, జనరల్కి, ఓబీసీ వాళ్ళకి. నెక్స్ట్ మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూడి వాళ్ళకి చూసుకుంటే మనకు ఇక్కడ 40% ఉంది ఫ్రెండ్స్ పాస్ పర్సెంటేజ్. అంటే వీళ్ళకి 100కి 40 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే 40 మార్క్స్ వస్తాయి. అప్పుడు వీళ్ళు పాస్ అయినట్టు ఫ్రెండ్స్. ఇక్కడ
ఇక్కడ మనం ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే ఏబీ ఎగ్జామ్ రిజల్ట్లో మనము రాసిన తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు ఓన్లీ మనకి ఇక్కడ ఇన్ని మార్క్స్ వచ్చినాయి ఈ క్యాండిడేట్ కానీ ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఓన్లీ వాళ్ళు పాస్ ఆ ఫెయిల్ అనే రిజల్ట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది అనమాట. మనకి పాస్ అని అయితే క్యాండిడేట్ పాస్ అని వస్తుంది, ఫెయిల్ అని అయితే ఫెయిల్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి పాస్ అయిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 100కి 90 వచ్చినాయి, 95 వచ్చినాయి ఇలాంటివన్నీ ఏమి ఉండదు ఫ్రెండ్స్. జస్ట్ పాస్ ఆ ఫెయిల్ అనేది రిజల్ట్ ఒకటే ఇస్తారు. కాబట్టి మనము కంపల్సరీ ఈ మార్క్ అనేది మనం దాటాలి ఫ్రెండ్స్. 45 మార్క్స్ అనేది మనకు వచ్చిన 45 మార్క్స్కి మనం క్రాస్ అయినా 45 వచ్చినా మనం పాస్ అయినట్లు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి చూసుకుంటే మనకి 40% అంటే 40 మార్క్స్ రావాలన్నమాట. ఇక్కడ మనం ఓవరాల్గా ట్రై చేయాల్సింది ఏంటంటే ఇవి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తే చాలు ఫ్రెండ్స్. ఇక్కడ మనం పాస్ అవుతే చాలు అనమాట. ఇది మనకి ఏబీ ఎగ్జామ్ పాస్ మార్క్స్ అనమాట. అలానే దీనికంటే ముందు వీడియోలో మనం ఏబీ 20 సిరీస్లో ఫస్ట్ వీడియో వచ్చేసి మనం ఏబీ సిలబస్ ఏబీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని ఫస్ట్ వీడియో చేసాం ఫ్రెండ్స్. అది ఇక్కడ నేను ఐకార్డ్స్లో కానీ ఎండ్ పేజ్లో కానీ పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఎవరైతే ఇంకా వీడియో చూడలేదు ఫస్ట్ ఆ వీడియో చూడండి, మీకు ప్రైమరీగా ఒక ఐడియా అనేది వస్తుంది అబౌట్ ఏబీ ఎగ్జామ్. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఈ వీడియోలో ఏబీ పాస్ మార్క్స్ అలానే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఏబీకి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకి యూజ్ అవుతుంది. హ్యావ్ ఎ నైస్ డే.